ఇంతకుముందు మీరు కరణులను పోల్చే విధానం, అదేవిధంగా కరణులపై చతుర్విధ ప్రక్రియలు అంటే సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం వీటన్నిటి గురించి వివరించారు కదా. మరి అకరణీయ కారణాంకం అని దేనిని అంటారు సార్? అలాగే అమ్మ, తెలుసుకుందాం. రెండు సంఖ్యలను గుణిస్తే వచ్చే లబ్ధానికి ఆ సంఖ్యలు ఏమవుతాయి? కారణాంకాలు అవుతాయి కదా. ఉదాహరణకు 8, 5 లబ్ధం 40 అని తెలుసు. అయితే ఈ 40కి 5, 8 సంఖ్యలు రెండు కూడా కారణాంకాలే అవుతాయి. అలాగే ఏవైనా రెండు కరణుల్ని గుణిస్తే వచ్చే లబ్ధము ఒక అకరణీయ సంఖ్య అయితే ఆ రెండు కారణాలలో ఒకటి మరొక దానికి అకరణీయ కారణాంకం అవుతుంది. మరి అకరణీయ కారణాంకాలను కొన్ని ఉదాహరణల ద్వారా వివరిస్తారా సార్? అలాగేనమ్మా, ఈ ఉదాహరణల ద్వారా మనం పరిశీలిద్దాం. √2 ఇంటూ √2 ఈజ్ ఈక్వల్ టు 2 అని మనకు తెలుసు. అలాగే √2 ఇంటూ √4 ఈజ్ ఈక్వల్ టు 2 అని కూడా తెలుసు. అలాగే √5 ఇంటూ √5³ ఈజ్ ఈక్వల్ టు 5 అని తెలుసు. అంటే వీటిని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? రెండు కరణులని గుణిస్తే వచ్చే లబ్ధము ఒక అకరణీయ సంఖ్య అని తెలుస్తుంది. మనం చూసిన ఈ అన్ని ఉదాహరణల్లో 2 అండ్ 5 ఇవన్నీ కూడా అకరణీయ సంఖ్యలే. కాబట్టి ఏవైనా రెండు కరణుల్ని గుణిస్తే వచ్చే లబ్ధము ఒక అకరణీయ సంఖ్య అయితే ఒకటి మరొక దానికి అకరణీయ కారణాంకం అవుతుంది. ఇప్పుడు మనం చూసిన ఉదాహరణల్లో √2 యొక్క అకరణీయ కారణాంకము √2నే అవుతుంది. అలాగే √2 యొక్క అకరణీయ కారణాంకము √4 అవుతుంది. చివరగా √5 యొక్క అకరణీయ కారణాంకము √5³ అవుతుంది. మరి అకరణీయం చేయడం అంటే ఏంటో చెప్తారా సార్? కరణుల్ని అకరణీయ సంఖ్యలుగా మార్చే విధానాన్ని అకరణీయం చేయడం అంటారు. ఈ అకరణీయం చేయడం అనే ప్రక్రియలో మనం ఒక కరణి యొక్క అకరణీయ కారణాంకాన్ని కనుక్కుంటాం. ఇప్పుడు మనం చూసిన అకరణీయ కారణాంకాలన్నీ కూడా ఏకపద కరణులకు చెందినవే కదా సార్. మరి ద్విపద కరణులను ఎలా అకరణీయం చేస్తామండి? ఇంతకుముందు మనం చూసిన కరణులన్నీ కూడా ఏకపద కరణులే. వీటికి అకరణీయ కారణాంకాలు కనుగొనడం చాలా సులభం. అయితే ద్విపద వర్గ కరణులను అకరణీయం చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రెండు కరణులు గల సంయుక్త కరణిని ఒక ద్విపద కరణి అని అంటారు. లేదా x ఒక అకరణీయ సంఖ్య, √y ఒక కరణి అయితే x + √y లేదా x - √y రూపంలో ఉన్న కరణుల్ని ద్విపద కరణులని అంటారు. ఉదాహరణకు √2 + ³ √3, √3 - √5. అలాగే 2 + √3, 2 - √3 ఇవన్నీ కూడా ద్విపద కరణులకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. మరి ద్విపద వర్గ కరణులని అంటూ ఉంటారు కదా సార్, అసలు ఈ ద్విపద వర్గ కరణులు అంటే ఏంటండి? అలాగేనమ్మా, చెప్తాను. ఇప్పుడు ఒక ద్విపద కరణిలో రెండు కరణులు కూడా వర్గ కరణులు అయితే, అంటే రెండవ పరిమాణం కలిగి ఉంటే ఆ ద్విపద కరణిని ద్విపద వర్గ కరణి అని అంటారు. అంటే √A, √B రెండు వర్గ కరణులు అయితే √A + √B లేదా √A - √B రూపంలో ఉన్న కరణులన్నిటిని కూడా ద్విపద వర్గ కరణులని అంటారు. ఉదాహరణకు √3 + √2 అలాగే √5 - √3 ద్విపద వర్గ కరణులకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అయితే రెండు ద్విపద కరణులలో గుర్తులలో మాత్రమే వేరుగా ఉంటే, అంటే ప్లస్ లేదా మైనస్ మాత్రమే వేరుగా ఉన్నట్లయితే అలాంటి ద్విపద వర్గ కరణుల్ని సంయుగ్మ కరణులని అంటారు. సంయుగ్మ కరణుల లబ్ధం ఏమవుతుంది సార్? సంయుగ్మ కరణుల లబ్ధాలను ఒకసారి పరిశీలిద్దాం. √5 + √3 యొక్క సంయుగ్మము √5 - √3 కాబట్టి వీటి లబ్ధాలను ఒకసారి పరిశీలిద్దాం. √5 + √3 ఇంటూ
స్క్వేర్ రూట్ ఆఫ్ 5 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు రూట్ 5 స్క్వేర్ మైనస్ రూట్ 3 స్క్వేర్ అవుతుంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సూత్ర ప్రకారంగా రూట్ 5 స్క్వేర్ మైనస్ రూట్ 3 స్క్వేర్ అవుతుంది. రూట్ 5 స్క్వేర్ విలువ 5, రూట్ 3 స్క్వేర్ విలువ 3 కాబట్టి రూట్ 5 ప్లస్ రూట్ 3 ఇంటూ రూట్ 5 మైనస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అంటే ఇది ఒక అకర్ణీయ సంఖ్య. అలాగే 2 ప్లస్ రూట్ 3 యొక్క సంయుగ్మము 2 మైనస్ రూట్ 3 కాబట్టి ఒకసారి వీటి లబ్ధాలను కూడా పరిశీలిద్దాం. 2 ప్లస్ రూట్ 3 ఇంటూ 2 మైనస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ మైనస్ రూట్ 3 స్క్వేర్ అవుతుంది. 2 స్క్వేర్ విలువ 4, రూట్ 3 స్క్వేర్ విలువ 3 కాబట్టి 4 మైనస్ 3 1 అవుతుంది. అంటే 2 ప్లస్ రూట్ 3 ఇంటూ 2 మైనస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇది కూడా ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఓహో, ఇప్పుడు అర్థమైంది. అంటే రెండు సంయుగ్మకరణుల లబ్ధం ఎల్లప్పుడూ అకరణీయ సంఖ్య అవుతుంది కదా సార్? రెండు సంయుగ్మకరణుల లబ్ధము ఎల్లప్పుడూ ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఇప్పుడు ద్విపద వర్గ కరణుల్ని అకరణీయం చేసే విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా x ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2 ఇంటూ రూట్ 6 అయితే x ప్లస్ 1/x విలువ కనుగొందాం. x ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2 రూట్ 6 కనుక 1/x విలువ 1/5 ప్లస్ 2 ఇంటూ రూట్ 6 అవుతుంది. ఇప్పుడు హారంలోని 5 ప్లస్ 2 ఇంటూ రూట్ 6 యొక్క సంయుగ్మంచే అకర్ణీయం చేద్దాం. 5 ప్లస్ 2 రూట్ 6 యొక్క సంయుగ్మము 5 మైనస్ 2 ఇంటూ రూట్ 6 అవుతుంది. కనుక లవహారాలను 5 మైనస్ 2 ఇంటూ రూట్ 6 చే గుణించి భాగిద్దాం. అప్పుడు 1/x ఈజ్ ఈక్వల్ టు 1/5 ప్లస్ 2 ఇంటూ రూట్ 6 ఇంటూ 5 మైనస్ 2 ఇంటూ రూట్ 6/5 మైనస్ 2 ఇంటూ రూట్ 6 అవుతుంది. హారంలో 5 ప్లస్ 2 ఇంటూ రూట్ 6 ఇంటూ 5 మైనస్ 2 ఇంటూ రూట్ 6 ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ మైనస్ 2 రూట్ 6 హోల్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి 1/x ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 2 ఇంటూ రూట్ 6/5 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ రూట్ 6 హోల్ స్క్వేర్ అవుతుంది. 5 స్క్వేర్ విలువ 25, అలాగే 2 ఇంటూ రూట్ 6 హోల్ స్క్వేర్ విలువ 24 కనుక 1/x ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 2 ఇంటూ రూట్ 6/25 మైనస్ 24 అవుతుంది. 25 మైనస్ 24 విలువ 1 కాబట్టి 1/x ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 2 ఇంటూ రూట్ 6 అవుతుంది. మనకు x విలువ అలాగే 1/x విలువ తెలుసు కాబట్టి x ప్లస్ 1/x విలువను సులభంగా కనుగొనవచ్చు. x ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2 ఇంటూ రూట్ 6. 1/x ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 2 ఇంటూ రూట్ 6 కాబట్టి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2 ఇంటూ రూట్ 6 ప్లస్ 5 మైనస్ 2 ఇంటూ రూట్ 6 అవుతుంది. ప్లస్ 2 రూట్ 6 మైనస్ 2 రూట్ 6 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి x ప్లస్ 1/x విలువ 10కి సమానం అవుతుంది. అయితే ఒకవేళ భిన్నం యొక్క హారంలో ద్విపద వర్గ కరణి ఉంటే దాన్ని ఎలా అకరణీయం చేస్తాం సార్? ఇప్పుడు హారంలో ద్విపద వర్గకరణి ఉంటే దాన్ని ఎలా అకరణీయం చేయాలో చూద్దాం. ఉదాహరణకు 1/3 ఇంటూ రూట్ 2 మైనస్ 2 ఇంటూ రూట్ 3లో హారాన్ని అకరణీయం చేద్దాం. హారంలోని 3 ఇంటూ రూట్ 2 మైనస్ 2 ఇంటూ రూట్ 3 యొక్క సంయుగ్మము 3 ఇంటూ రూట్ 2 ప్లస్ 2 ఇంటూ రూట్ 3 కనుక లవహారాలను 3 ఇంటూ రూట్ 2 ప్లస్ 2 ఇంటూ రూట్ 3 చే గుణించి భాగిద్దాం. హారంలో 3 ఇంటూ రూట్ 2 మైనస్ 2 ఇంటూ రూట్ 3 ఇంటూ 3 ఇంటూ రూట్ 2 ప్లస్ 2 ఇంటూ రూట్ 3 విలువ 3 ఇంటూ రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ రూట్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది. 3 రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 రూట్ 3 హోల్ స్క్వేర్ విలువ 18 మైనస్ 12 అవుతుంది. కాబట్టి ఇచ్చిన ద్విపద కరణిలోని హారాన్ని అకర్ణీయం చేయగా 3 ఇంటూ రూట్ 2 ప్లస్ 2 ఇంటూ రూట్ 3/6 వస్తుంది.
అయితే కరణులను అకరణీయం చేయడంలో అంటే అకరణీయ కారణాంకాలను కనుగొనడంలో కొన్ని సూత్రాలు మనకు ఉపయోగపడతాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, అలాగే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇవి బీజగణితంలోని కొన్ని ముఖ్యమైన సూత్రాలు. సార్, మరి త్రిపది కానీ అంతకంటే ఎక్కువ కానీ పదాలు ఉన్నప్పుడు దాన్ని అకరణీయం ఎలా చేస్తారు సార్? ఒకవేళ లవంలో కానీ హారంలో కానీ త్రిపది ఉంటే 2 కరణులను జత చేసి అకరణీయం చేయాలి. సరే, ఇంతవరకు మనం నేర్చుకున్న వాటిలో కొన్ని ముఖ్య అంశాలను పరిశీలిద్దాం. 2 కరణుల లబ్ధము ఒక అకరణీయ సంఖ్య అయితే ఆ 2 కరణులలో ఒకదానిని మరొక దానికి అకరణీయ కారణాంకం అంటారు. x ఒక అకరణీయ సంఖ్య, రూట్ y ఒక కరణి అయితే x ప్లస్ రూట్ y లేదా x మైనస్ రూట్ y రూపంలో ఉన్న కరణులను ద్విపద కరణులను అంటారు. రూట్ a రూట్ bలు 2 వర్గ కరణులు అయితే రూట్ a ప్లస్ రూట్ b లేదా రూట్ a మైనస్ రూట్ b రూపంలో ఉన్న కరణులను ద్విపద వర్గ కరణులు అంటారు. 2 ద్విపద కరణులు గుర్తులలో మాత్రమే వేరుగా ఉంటే అంటే ప్లస్ లేదా మైనస్ ఉన్నట్లయితే వాటిని సంయుగ్మ కరణులు అని అంటారు. థ్యాంక్ యూ సార్. ద్విపద కరణుల గురించి అలాగే ద్విపద వర్గ కరణులను ఎలా అకరణీయం చేయాలో ఈరోజు మీరు మాకు చాలా బాగా వివరించారండి. మీకు ధన్యవాదాలు.